రెండో విడత భూసేకరణకెళ్ళినప్పుడు కాస్త హుహు. వ్యతిరేకత అయితే వచ్చినట్టు కూడా అక్కడ కనిపించింది. హ్మ్. సో, కొంత అపోహలకు గురి చేస్తున్నారు అక్కడ అని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి యెస్ అండి. వినిపిస్తున్న మాట. హ్మ్. ఎందుకంటే మొదటి దశలో పనులు పూర్తి కాలేదంటే, మొదటి దశలో పనులు పూర్తి అవ్వకపోవటానికి కారణం గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే నిర్లక్ష్యం ఉందో దాని హ్మ్. ఫలితమే ఇప్పుడు అందరూ దీన్ని చూడాల్సొస్తుంది. హ్మ్. సో, ఖచ్చితంగా ఇది ఎవరు ఏమన్నా, ఎవరు ఎన్ని అడ్డు పనులేసినా కానీ 3 యాహ్! సంవత్సరాల్లో రాజధాని అనేది మేము నిర్మించి తీరుతాం అని చెప్పి నారాయణ గారు చెప్పటం. సో, మొత్తం అవును. మీద ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే బాగా పెరిగాయి. అవును. సో, ఈ అమరావతి విషయంలో కూడా ఏంటంటే, ఇంక భవిష్యత్తులో దీన్ని ఎవరు కదిలించకుండా దీని మీద ఒక ప్రత్యేక చట్టాలు కూడా తీసుకొని వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. హ్మ్. సో, మొత్తం మీద ఓవరాల్‌గా తీసుకున్నామంటే ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? యెస్ అండి. అమరావతి మనం చూస్తే ఫస్ట్‌గా అనౌన్స్ చేసినప్పుడు అక్కడ ఒక 50,000 మంది వర్కర్సు చాలా పెద్ద ఎత్తున డే అండ్ నైట్ వర్క్ జరిగారు. యెస్. నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆలోచనలు వేరే విధంగా ఉండటం. సో, ఒక గోస్ట్ సిటీ లాగా, ఒక ఫారెస్ట్ సిటీ లాగా చూసాం. అగైన్ మళ్ళీ సీబీఎన్ అధికారంలోకొచ్చిన తర్వాత అమరావతిని పర్మనెంట్ క్యాపిటల్ చేయాలి అనే గవర్నమెంట్ దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉంది. సో, వర్క్స్ అయితే బిగిన్ అయినాయండి. 15న ఏపీసీఆర్‌డీఏ జోనల్ ఆఫీస్ స్టార్ట్ చేయబోతున్నారు. హ్మ్. వర్క్స్ ఆర్ కంప్లీటెడ్. ఇంటీరియర్ వర్క్ జరుగుతా ఉంది. ఇంకా అక్కడ ఏం వర్క్స్ జరుగుతున్నాయంటే, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది గవర్నమెంట్ సిటీలో 5 ఐకానిక్ టవర్స్ ఏవైతే ప్రపోజ్ చేశారో, ఆ ఐకానిక్ టవర్స్ యొక్క బేస్ వర్క్ స్టార్ట్ అయింది. వీటికి రాఫ్ట్ ఫౌండేషన్ ఎప్పుడైతే అమరావతి అనౌన్స్ చేశారో అంటే 5 ఇయర్స్ బిఫోరే రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయ్యింది. సో, ఇప్పుడు రాఫ్ట్ ఫౌండేషన్ మీద వర్క్ స్టార్ట్ అయింది. బట్ ఈ విజిబుల్ ఇంపాక్ట్ కనిపించడానికి కొంత సమయం పడతది. ఎందుకు అంటే కొంత డిస్టర్బ్ అయ్యి ఉంది, కొంత పాడై ఉంది. వాటినన్నిటిని క్లీన్ చేసుకొని మళ్ళీ బేస్ వర్క్ చేసుకోవాలి. దీనికి మీరు అడగొచ్చు 1 ఇయర్ నుంచి ఏం చేస్తున్నారు అని. సో, లాస్ట్ గవర్నమెంట్‌లో ఈ కాంట్రాక్టర్స్‌కి బిల్స్ పే చేయకపోవటం ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. సో, ఆ సంస్థలు కోర్ట్‌కెళ్ళి ఇప్పుడు ఆ కోర్ట్ కేసెస్ అయితే క్లియర్ చేసుకోవాలి కదా! ఆ క్లియర్ చేయటానికే ఈ 1 ఇయర్. ఓకే. నౌ థింగ్స్ ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. ఓకే. సో, మొత్తం మీద తీసుకున్నామంటే రియల్ ఎస్టేట్ పరంగా సో, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి? అంటే ఫస్ట్‌లో ఉన్నంత హడావిడి ఇప్పుడు కాస్త తగ్గిందని చెప్పి వినిపిస్తున్నమాట. అంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో అయితే బాగా మార్కెట్ పుంజుకుంది. యాహ్! తర్వాత మరి ఎందుకో తెలీదు గానీ కాస్త స్లో డౌన్‌లో ఉంది మార్కెట్ అని చెప్పి వినిపిస్తున్నమాట. ఎంతవరకు నిజం? యెస్ అండి. మీరు చెప్పేది వాస్తవం. మార్కెట్ అయితే స్లో డౌన్ అయింది. దీనికి రకరకాల రీజన్స్ అండి. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత జనరల్‌గా ఎక్సైట్‌మెంట్ ఉంటది పీపుల్‌లో. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఎమోషనల్ గేమ్ కూడా. హ్మ్. అప్పటి వరకు ఆ టైంలో ఇన్వెస్ట్ చేసేది ఎవరంటే సర్ప్లస్ మనీ ఎవరి దగ్గర అయితే ఉంటదో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ఎట్ ఏ టైమ్ ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళకి ప్రైస్ అనేది మ్యాటర్ కాదు. సో, అప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. సో, అమరావతి ప్రైజెస్ చూస్తే 35,000-70,000 వరకు అవును. ఉంది. అందరూ ఇన్వెస్ట్ చేయలేరు కదా! సో, సర్ప్లస్ అమౌంట్ ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్ చేసేసారు. సో, ఇప్పుడేంటంటే కన్సిస్టెంట్‌గా మూవ్ అవ్వాలి మార్కెట్. ఇది అమరావతిలో కాదు ఎక్కడైనా ఇదే జరుగుతది. ఇంకొకటేంటంటే గవర్నమెంట్ రీసెంట్‌గా ఇంకొక 40,000 ఏకర్స్ అక్వైర్ చేస్తాము అనేది మిస్‌ఫైర్ అయింది. హ్మ్. సో, అవసరం ఉండుండొచ్చు. బట్ ఆల్రెడీ తీసుకున్న ల్యాండ్‌లో కొంత డెవలప్‌మెంట్ చూయించి, మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్‌కెళ్ళుంటే రైతులు ఇష్టపూర్వకంగా ఇచ్చుండేవాళ్ళేమో. బట్ అలా జరగకుండా ఎట్ ఎ టైమ్ ల్యాండ్ ఎక్విజిషన్ అని అనౌన్స్ చేయటం కూడా అమరావతి రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ చూపించింది. కొంత ప్రైజెస్ తగ్గటం, అలాగే ట్రాన్సాక్షన్స్ తగ్గటం అయితే వాస్తవం. ఇది ఓన్లీ అంటే బయట నోటి మాటేనా? గ్రౌండ్ లెవెల్‌లో నిజంగానే అలానే ఉందా పరిస్థితి? గ్రౌండ్ లెవెల్‌లో అలాగే ఉందండి పరిస్థితి. ఆహ్, ఏంటంటే ఏం జరుగుతది? ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఎప్పుడు కూడా విజిబుల్ ఇంపాక్ట్ కావాలండి. ఆ విజిబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయటానికి కొంత మేబీ ఇంకొక 6 మంత్స్ పట్టొచ్చు. అగైన్ రియల్ ఎస్టేట్ విల్ టేక్ ఆఫ్. ఇది రియల్ ఎస్టేట్‌లో కొత్త విషయం ఏం కాదండి. అన్ని మార్కెట్స్‌లో ఇలాగే జరుగుతది. హ్మ్. అమరావతిలో కూడా ఇదే జరుగుతుంది. దీన్ని నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పటి వరకు మరి కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే రేట్లు పెరిగాయనుకోవచ్చా? లేకుంటే స్టేబుల్‌గా ఉన్నాయనుకోవచ్చా? యాక్చువల్‌గా అమరావతి ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడైతే చాలా తక్కువ ప్రైజెస్‌లో దొరికాయి. కొనున్నారు గదా! అవును. అవి 70,000 వరకు రీచ్ అయినాయి. 70,000 రీచ్ అయిన ప్రైజెస్ కొంత తగ్గినప్పటికీ కూడా అప్పుడు కొన్న వాళ్ళకైతే ప్రాఫిట్టే. హ్మ్. బట్ రీసెంట్‌గా కొన్నవాళ్ళు ఈ 3, 4 మంత్స్ బ్యాకో, 5 మంత్స్ బ్యాకో కొన్నవాళ్ళైతే కొంతకాలం వెయిట్ చేయాలి. వాళ్ళు కూడా 100% లాస్ అవుతారా అని చెప్పలేం.
ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. బట్ 1-2 ఇయర్స్ వెయిట్ చేస్తే అగైన్ మంచి ప్రాఫిట్సే రీచ్ అంటే చేసుకోవచ్చు. మినిస్టర్ నారాయణ గారు ఒక మాట అన్నారు. అవును. ఎవరు ఎన్ని అపోహలు సృష్టించినా గానీ రాజధాని 3 సంవత్సరాలు మేము పూర్తి చేసి తీరుతాం. ఎస్. మళ్ళీ ఎలక్షన్కి వెళ్లే ముందు రాజధాని కంప్లీట్ చేసి వెళ్తామని చెప్పి ఆయన చూడటం కూడా జరిగింది. చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. సో అవును. ఇదంతా పెద్ద, ఎందుకంటే కొత్త నిర్మాణాలు జరిగినప్పుడు ఒక ఒక బిల్డింగ్ కట్టాలంటే దాదాపు మనకి 3-4 సంవత్సరాలు పడుతుంది. అవును. అవును. అలాంటి ఒక రాజధాని నిర్మించాలి, తర్వాత ఫండింగ్, దానికి సంబంధించి Hmm. అనుమతులు, ఇట్లా Hmm. ఒకటి చెప్పుకున్న కొద్దీ చాలా ఇష్యూస్ ఉంటాయి. Hmm. సో ఏదైనా సరే మేము ఇచ్చిన హామీ ఖచ్చితంగా నిలబెట్టుకొని ముందుకెళ్తాము. మాకు అతి ముఖ్యమైనవి 2, ఒకటి పోలవరం, 2 అమరావతి నిర్మాణం. అవును. దీన్ని ఆయన చూడటం కూడా జరిగింది. మరి అవును. ఎందుకు ఈ అపోహలు ఇంకా వస్తున్నాయి బయటికి? అపోహలంటే ఏ పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నా అపోహలు ఉంటాయండి. మీరు హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ తీసుకోండి, అపోహలు లేవా? హైటెక్ సిటీ అనౌన్స్ చేసినప్పుడు అపోహలు లేవా? ఓఆర్ఆర్ అపోహలు లేవా? త్రిబుల్ ఆర్ అపోహలు లేవా? ఏ పెద్ద ప్రాజెక్ట్‌కి అపోహలు లేవు, అనుమానాలు లేవు చెప్పండి. ద సేమ్ కేస్ విత్ అమరావతి. అలాగే మీరు అన్నట్లు ఫేజ్ 1 3 ఇయర్స్‌లో కంప్లీట్ చేస్తామని గవర్నమెంట్ ప్రామిస్ చేస్తా ఉంది. ఇప్పుడు అటువైపుగానే అడుగులేస్తుంది. ఫేజ్ 1 అంటే ఏంటి? గవర్నమెంట్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఇవే కదా. గవర్నమెంట్ సిటీలో 5 ఐకానిక్ టవర్స్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఎల్ఎన్‌టీ వాళ్ళు, అలాగే ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్, ఇంకా 2 ఫర్మ్స్ ఉన్నాయి. వాళ్ళు మిషనరీ అంతా డంప్ చేశారు, బేసిక్ వర్క్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ అమరావతిలో యూజ్ చేసే టెక్నాలజీ ఎలాంటిదంటే చాలా ర్యాపిడ్‌గా కన్‌స్ట్రక్షన్ వర్క్స్ పూర్తి చేసే టెక్నాలజీ. వాళ్ళు చెప్పేదైతే ఈవెన్ 10 డేస్‌లో ఒక ఫ్లోర్ కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. బట్ వెయిట్ అండ్ సీ అండి, అది పాసిబుల్లా కాదా అని. సో ఆ టెక్నాలజీతో కంప్లీట్ చేస్తే 3 ఇయర్స్ ఫేజ్ 1 అంటే గవర్నమెంట్ సిటీ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఓకే. ఏది ఈ 3 ఇయర్స్‌లో ఫేజ్ 1 కంప్లీట్ యెస్. అయిపోతుంది. ఐకానిక్ టవర్స్ కావచ్చు. సో ఏదైనా మీరైతే చెప్పారు కదా, ఈ 9 నగరాలు ఏదైతే ప్లాన్ చేసుకుందో గవర్నమెంట్, ఈ 9 నగరాలు ముందుగా డెవలప్ చేద్దామని చెప్పి కూడా వాళ్ళు అనుకున్నారు. అవును. మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ సిటీ ఒకటి, అవును. రకరకాలుగా 9 సీట్లు అయితే వచ్చేసింది. సో ఈ 9 సీట్లలో ఎలా జరుగుతుంది వర్క్స్? ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడైతే బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్క్ జరుగుతుందండి. ఈ రోడ్స్, ఎన్ సిరీస్ రోడ్స్, చాలా రోడ్స్‌లో వర్క్ స్టార్ట్ అయింది. అలాగే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్. నేననేది అదే, విజిబుల్ ఇంపాక్ట్ కనిపించడానికి కొంత సమయం పడుతుంది. ఈ రోడ్స్ వర్క్స్‌లో ఏం జరుగుతుంది? ముందు ఈ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటారు దీన్ని. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, వాటర్ పైప్ లైన్స్, సీవేజ్ పైప్ లైన్స్, ఐఓటీ లైన్స్, ఇవన్నీ ముందు ప్రిపేర్ చేయటం జరుగుతుంది. తర్వాత రోడ్ ఫామ్ అవుతుంది. సో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఫ్లడ్ ఎఫెక్టెడ్ అని ఇప్పటికీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. లాస్ట్ 1 మంత్ నుంచి హైదరాబాద్‌లో చూస్తున్నామండి. హైదరాబాద్ ఏంటి, ఫ్లడ్ ఎఫెక్టెడ్ సిటీనా? మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎంత ఇబ్బంది పడ్డాం అర్బన్ ఫ్లడ్‌తో. చెన్నై, బెంగుళూరు, ప్రతి సిటీలో ఇదే పరిస్థితి ఉంది. ఇంతకు మించిన ఫ్లడ్ అమరావతిలో ఏముండదు. ఈ ఫ్లడ్స్ కూడా అమరావతిలో రాకుండా ఉండటానికే ఈ ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఓకే. సో అమరావతి ఫ్లడ్ ఎఫెక్టెడ్ సిటీ కాదంటే ఫ్యూచర్‌లో కూడా ఫ్లడ్ వచ్చే అవకాశాలు లేవు. సో దానికోసమే ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు హైదరాబాద్‌కో, బెంగుళూరుకో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేము. దానికోసం ఈ అర్బన్ ఫ్లడ్డింగ్. ఇది అందరూ ఇన్వెస్టర్స్ అందరూ గమనించాలి. సో మొత్తం మీద తీసుకున్నామంటే ఇటు ఫోర్త్ సిటీ, మరోపక్కటి అమరావతి. అవును. అంటే ఇన్వెస్టర్స్కి ఇది ఒక కన్ఫ్యూజ్ వాతావరణం ఏమైనా కనిపిస్తుంది? అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్. యెస్. సో హైదరాబాద్లో ముందుకెళ్ళేదే కానీ వెనక్కి వచ్చేది ఉండదు. అవును. అట్లా అని చెప్పి అమరావతి తీసుకున్నామంటే ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్న సిటీ, అది చంద్రబాబు నాయుడు గారి Yes, చేతుల్లో yes. ఉంది. సో ఇది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోవచ్చు మనం. లక్ష్మణ్ గారు, హైదరాబాద్ అండ్ అమరావతి ఎంటైర్లీ డిఫరెంట్ సిటీస్ అండి. వి కాంట్ కంపేర్. హైదరాబాద్ అనేది 400 ఇయర్స్ హిస్టరీ. ఫార్మాకి ఓల్డ్ హబ్ ఇది, ఐటీ హబ్. అలాగే బయో సైన్సెస్కి ఇలా చెప్పుకుంటా పోతే ఎవ్రీ వన్ వ్యాక్సిన్ ప్రపంచంలో ప్రొడ్యూస్ అయితే 3 వ్యాక్సిన్స్‌లో ఒక వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే హైదరాబాద్ నుంచి వెళ్తుంది. సో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్కే ఉంటాయి. అయితే అమరావతి యొక్క ప్రత్యేకత ఏంటంటే టోటల్లీ న్యూ సిటీ, మ్యాసివ్ ల్యాండ్ బ్యాంక్, ఓల్డ్‌లో ఉన్న బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిటీలో తీసుకొస్తా ఉన్నారు. సో ఇప్పుడు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కలకత్తా, వాటెవర్ పెద్ద సిటీస్‌లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అలాంటి సమస్యలు ఏవీ లేకుండా డెవలప్ చేస్తున్న సిటీనే అమరావతి. సో దానికొచ్చే ఇన్వెస్ట్మెంట్స్ దానికొస్తాయి. ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఏం చెప్పారు ఆయన? హైదరాబాద్ అండ్ అమరావతి 2 కూడా ఇండియాలోనే టాప్ సిటీస్ కాబోతున్నాయని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు.